ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్లో చేస్తున్నా. ఎందుకంటే యాక్చువల్ నేను లోకల్లోనే ఉన్నాను, కాకపోతే మన స్టూడియోలో పవర్ లేదు. ఈరోజు ఎందుకో కాస్త ఆవేశంగా చాలా త్వరగా వీడియో చేసేద్దామని 6:20కి వెళ్ళి ఆ స్టూడియోకి 7 కల్లా వీడియో రికార్డింగ్ పూర్తి చేసి అప్లోడ్ చేస్తే 7:35, 7:40 కల్లా రిలీజ్ చేసేయచ్చు అనే ఉత్సాహంతో వెళ్ళా. కానీ వెళ్ళినప్పుడు కరెంట్ లేదు. 6 నుంచి కరెంట్ పోయింది. ఎప్పుడు వస్తుందో తెలియదంట. సో పవర్ కట్స్, సమ్మర్ కదా, పవర్ కట్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. మీకు కూడా పవర్ కట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. పవర్ కట్స్ స్టార్ట్ అయ్యాయి, ఒక 1 వీక్ నుంచి ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో మనం కూడా జనరేటర్ ఏమైనా కొనే ఆలోచనలో ఉన్నాం. ఇంతకుముందు కొందాం అనుకున్నాం కానీ బడ్జెట్ సరిపోలేదు. చూడాలి, ఏమైనా అవసరమైతే జనరేటర్ కొనేసి మెయింటైన్ చేస్తా సమ్మర్లో. సో పవర్ కట్స్ ఎలా ఉన్నాయి రాష్ట్రంలో, మీ ప్రాంతంలో, మీ ఊర్లో ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్. మనం 2 లక్షల దగ్గరలో ఉన్నాం, 1,84,000 దగ్గరలో ఉన్నాం. సో మీరందరూ కూడా చూస్తున్న వాళ్ళలో కనీసం ఒక 10,000 మంది, 30,000 మంది ఈ వీడియో చూస్తే అందులో 10,000 మంది అయినా సరే ఒక్కొక్కరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తే మనం 2 లక్షలు పూర్తయిపోతాం. 2 లక్షలు పూర్తయ్యాక కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టుకుందాం. సరే, అదని పక్కన పెడితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, ఈడీ ఇటు చూడదు. తమిళనాట ఇసుక తవ్వకాలపై అధికారుల నజర్. రూ. 4,730 కోట్ల అక్రమాలు వెలుగులోకి. నకిలీ కంపెనీలతో సిండికేట్ దోచేసిందని వెల్లడి. ఏపీలో పరిస్థితి అంతకంటే దారుణం. అధికార పార్టీ దందా ఎన్ని వేల కోట్లకు తేలుతుందో కేంద్ర దర్యాప్తు సంస్థ దృష్టి పెడితే ఇక్కడ భారీ కుంభకోణం వెలుగులోకి. యాక్చువల్లీ 4,730 కోట్లు తమిళనాడులో అంటే ఇక్కడ కనీసం ఒక 15,000 కోట్లు ఉంటుంది, అంతకన్నా ఎక్కువే ఉంటుంది. కానీ ఈడీ మన రాష్ట్రం మీద దృష్టి పెట్టదు. ఈడీ కానీ, సిబిఐ కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమి మన రాష్ట్రంలో కుంభకోణాల వైపు చూడవు. ఎందుకంటే దీనిలో కేంద్ర పెద్దల ఓటాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ కేంద్రము, ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ, వైసీపీ కూడా భాయి ఇద్దరు కూడా సీక్రెట్, రహస్య ఫ్రెండ్స్, చాలా రహస్యమైన ఫ్రెండ్స్ అనమాట. మామూలు ఫ్రెండ్షిప్ కాదు వాళ్ళది. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్కి ఏది సాటి లేదు. సో అందుకే మన వైపు అసలు చూడరు. పాపం అన్నీ తెలిసి కూడా ఈనాడు స్పేస్ బొక్క ఇటువంటి వార్తలు రాయడం. ఈడీ ఇటు చూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ బీజేపీ, టీడీపీ అండ్ జనసేనతో పొత్తు పెట్టుకున్నా సరే బీజేపీ వైసీపీని మాత్రం వదలదు. వదలదనమాట. ఒకవేళ బీజేపీ, టీడీపీ అండ్ జనసేనతో పొత్తు పెట్టుకొని ఈ కూటమిలో జాయిన్ అయినా వైసీపీతో మాత్రం శత్రుత్వం పెట్టుకోదు. ఎందుకంటే వాళ్ళిద్దరిది గాఢమైన ఫ్రెండ్షిప్. సో అందుకని ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు ఏవి బయటకు రావు. అంతెందుకు, నిజంగా కేంద్ర ప్రభుత్వానికి డెడికేషన్ ఉంటే, మన రాష్ట్రం మీద ఏమాత్రం అభిమానం ఉన్నా, అంతెందుకు కేంద్ర పెద్దలు బీజేపీ వాళ్ళు హిందూ అంటారు కదా, నిజంగా వాళ్ళకి హిందుత్వం మీద, హిందూ దేవుళ్ళ మీద అంత ప్రగాఢమైన విశ్వాసం ఉంటే టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలను బయటకు తీసుకొస్తే చాలు. ఒళ్ళు గగురు పొడిచే, కళ్ళు చెమర్చేంత దారుణమైన అంతర్గత అంశాలు దానిలో జరుగుతున్నాయి. కేంద్రం అది ఒక్కటి దృష్టి పెడితే చాలు. కానీ కేంద్రం పట్టించుకోదు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, ఈనాడుకి తెలుసు. కాకపోతే ఏదో రాయాలి కాబట్టి రాస్తారు. సో పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఇసుక కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా దృష్టి సారించింది. ఇసుక రీచ్లో స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేపట్టింది. గుత్తేదారు సంస్థలపై దాడులు చేసింది. ఇప్పటికే 4,730 కోట్ల దోపిడీ జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. సో ఇదే జరిగితే మొన్న కేంద్ర ప్రభుత్వం ఎన్జీటీకి రిపోర్ట్ ఇచ్చిందిగా, ఆంధ్రప్రదేశ్లో ఇలా ఇసుక అవినీతి జరుగుతుందని. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్జీటీకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపించవచ్చుగా. ఏపీలో మరీ భారీగా ఉన్నాయి కదా అక్రమాలు. సో పంపించదనమాట. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. ఇక పత్రం కావాలా నాయన, ఏం బాబు మరో లడ్డు కావాలా అన్నట్టు ఉంది. ఏ స్థాయి అధికారిదైనా సంతకం ఫోర్జరీ. ఎలా కావాలంటే అలా క్షణాల్లో సర్టిఫికేట్లు. రాష్ట్రంలో విజృంభిస్తున్న వైకాపా మోకలు, అచేతనావస్థలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు. సో మీకు ఏ పత్రం కావాలంటే ఆ పత్రం ఇచ్చేస్తారంట. మన వద్ద అన్ని ధ్రువపత్రాలు ఉన్నా
ఆస్తుల క్రయ విక్రయాలకు ఎన్నో నిబంధనలు. అదే వైకాపా నేతలకైతే చిటికలో పని. అడిగిన ప్రతి పత్రం అచ్చవుతుంది, కోరిన సర్టిఫికేట్ చేతికి అందుతుంది. గ్రామాల్లో ఉండే వీఆర్ఓలదైనా జిల్లా కేంద్రంలో ఉండే కలెక్టర్దైనా క్షణాల్లో సంతకాలు అయిపోతాయి. ఎందుకంటే వారే ముద్రలు వేసేసుకుంటారు కాబట్టి. 5 ఏళ్ల పాలనలో వైకాపా గ్యాంగులు ఊరూరా ఇలానే విజృంభించాయి. సో భూముల కొనుగోళ్ళు క్రయ విక్రయాల్లో ఎక్కువగా ఈ సంతకాలు అవి ఇవి అవసరమవుతాయి. సో అవన్నీ కూడా ఫోర్జరీ చేసి భూములు కొట్టేస్తున్నారు అని ఈనాడులో రాశారు. యాక్చువల్లీ ఫోర్జరీ చేయడమే ఉంది, నకిలీ వేలిముద్రలు కూడా వేస్తారు తెలుసా? నకిలీ వేలిముద్రలు ఉంటాయి తెలుసా? మనము ఎక్కడైనా ఏదో అవసరం మీద మనం వేలిముద్ర వేస్తాం కదా, ఫింగర్ ప్రింట్ వేస్తాం కదా, దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని డమ్మీ ఫింగర్స్ తయారు చేస్తారు. అవి వాళ్ళ అవసరం మేరకు వాడుకుంటారు. ఒకప్పుడు ఆధార్ కేంద్రంలోనే ఉండేవి. నేను ఈనాడులో ఉన్నప్పుడు గిద్దలూరులో చూసా. గిద్దలూరు, మార్కాపురం ఆ ఏరియాల్లో మేము ఒకసారి ఇన్వెస్టిగేషన్ వార్త రాసినప్పుడు చూసాం. అక్కడ డమ్మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. అవి ఎందుకంటే ఆధార్లో వయసు మార్చడానికి, దొంగ సర్టిఫికేట్లు ఇవ్వడానికి అలా చేసేవాళ్ళు. సో మరి ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాయో లేదో తెలియదు, అప్పట్లో మేము రాసాంలే. సో అలా ఇవన్నీ కూడా ఈ ఫోర్జరీ సంతకాలు, ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ అక్రమంగా వాడాలి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగానే జరుగుతాయి. అదొకటి ఈనాడులో రాశారు. సో వైకాపా మోకలు విజృంభిస్తున్నాయి, ఇలా దొంగ సర్టిఫికేట్లు ఇస్తున్నారు అని. సో అలాగే చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలోకి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు హైదరాబాదులో పవన్ కళ్యాణ్తో భేటీ, త్వరలో చేరిక. సో ఆయన గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు, ఆ తర్వాత టీడీపీలో పనిచేశారు, ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నారు, 4వ పార్టీ. పైగా ఆయనకు వైసీపీ కూడా చాలా ఇచ్చింది. ఇదే ఈనాడులో నెల రోజుల కిందట కూడా రాశారు. ఆయనకు టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి వైసీపీ చాలా ఇచ్చింది, ఆయన చాలా అన్యాయాలు అక్రమాలు చేశాడు, చాలా భారీగా సంపాదించాడు, చాలా అవినీతి చేశాడని ఇదే ఈనాడులో రాశారు. ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. సో భారీగా నజరానా ఇచ్చారు, టికెట్ ఇవ్వలేదు కాబట్టి అని. మరి ఆయన జనసేనలోకి వెళ్తున్నారంట. ఎనీవే బలిజ కమ్యూనిటీ ఆయన జనసేన సీట్ అయితే మాత్రం చిత్తూరుది ఆల్రెడీ టీడీపీ నేతకి ఇచ్చేశారు, జగన్మోహన్ గారికి. సో ఈయన కూడా వెళ్ళడం వలన మరోవైపు సీకే బాబు కూడా టీడీపీకి సపోర్ట్ అని ప్రకటించారంట. సో ఇవన్నీ కూడా కొంచెం ఆసక్తికరంగానే మారాయి. జనసేనకైతే కాస్త మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక 20 రోజుల్లోనే తిరుపతి ఎస్పీ బదిలీ. మల్లికా గార్గ్ ఉంటే తమ అక్రమాలు సాగవని భావించిన వైకాపా నాయకులు ఒత్తిళ్లు తీసుకొచ్చి బదిలీ చేయించిన వైనం. తిరుపతి కొత్త ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్. తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్ను రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. ఆమె స్థానంలో విజయవాడ శాంతి భద్రతల విభాగం డీసీపీ కృష్ణకాంత్ పటేల్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లికా గార్గ్ గారు కాస్త నిజాయితీ, ముక్కుసూటితనం కాబట్టి ఆమెను బదిలీ చేశారంట. తర్వాత నిజాయితీగా పనిచేసే వాళ్ళు మన వాళ్ళు ఉంచరుగా, అనుకూలంగా పనిచేసే వాళ్ళని అయితే ఉంచుతారు ఎక్కడ కావాలంటే అక్కడ. నిజాయితీగా పనిచేసే అధికారులకి ఇక్కడ స్థానం ఉండదు. ఇది సంగతి. కార్టూన్ కొంచెం ఆసక్తికరంగా ఇచ్చారు. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. నాకు తెలియదురా, మనం విముక్తి పొందామో లేదో, మీ నాన్నను అడుగు. మీ నాన్నకు కూడా తెలియదు ఎవరు విముక్తి పొందుతారో ఎవరు పొందరో. కాగితంలో లెక్కలు తప్ప ఇంకా దేనికి పనికిరాదు. పేదరికం నుంచి విముక్తి అంటారు. అసలు పేదరికం క్యాలిక్యులేషన్స్ ఏంటో ఎలా చేస్తారు అనేది అదో పెద్ద మిథ్య, అదో పెద్ద బ్రహ్మ పదార్థం. ఆ పేదరికం క్యాలిక్యులేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తుంది అని. ఒకప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజుకు 37 రూపాయలు సంపాదిస్తే చాలు పేదరికం నుంచి విముక్తి పొందినట్టే అని రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు 2011, 2010 ఆ టైంలో. మరి ఆ తర్వాత మారుంటుంది. తర్వాత ఈనాడు లోపల పేజీలో శివశంకర్ రెడ్డి కుమారుడు తప్ప వేరే వైద్యులే దొరకలేదా? దస్తగిరి జైల్లో ఉన్నప్పుడే వైద్య శిబిరానికి చైతన్యారెడ్డిని ఆహ్వానించడం ఏంటి? వివాదాస్పదంగా కడప కేంద్ర కారాగారం అధికారుల తీరు. కడప కేంద్ర కారాగారంలో వైద్య శిబిరం నిర్వహణకు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి తప్ప జైలు అధికారులకు వేరే వైద్యులే దొరకలేదట. ఈ కేసులో అప్రూవర్గా షేక్ దస్తగిరి ఆ జైల్లో ఉన్న సమయంలో ఖైదీలకు వైద్య పరీక్షల పేరిట ఆయన్ను ఆహ్వానించడం అనుమానాలకు తావిస్తోంది. సిబిఐ అధికారులు నిన్ను కొట్టి అప్రూవర్గా మార్చారని చెప్తే కోట్ల రూపాయలు ఇస్తా, అడ్వాన్స్గా 20 కోట్లు వెంటనే చెల్లిస్తా అంటూ చైతన్యారెడ్డి తనను జైల్లో కలిసి
ప్రలోభ పెట్టారని దస్తగిరి ఇటీవల వెల్లడించిన దాన్ని బట్టి చూస్తే ఆయన ప్రణాళిక ప్రకారమే అధికారుల సహకారంతో జైల్లోకి ప్రవేశించారని స్పష్టమవుతోంది. సినిమాటిక్గా ఉందండి. అంటే జైలు అధికారులు సహకరిస్తే జైల్లో మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. జైల్లోకి ఎవరైనా వస్తారో రారు. సో జైలు అధికారుల సహకారంతో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడు జైలుకి వెళ్ళి దస్తగిరిని బెదిరించి ప్రలోభ పెట్టారంట. సో సీసీ కెమెరాల దృశ్యాలు కూడా 15 రోజులే ఉంటాయి, ఆ తర్వాత ఉండవు అని చెప్పారంట. మొత్తానికి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో రకరకాల మలుపులు. వచ్చే ఎన్నికలకు అదే మంచి పొలిటికల్ స్టఫ్గా మారుతుంది. కడప జిల్లా వాసులకు, పులివెందుల వాసులకు పరీక్ష, నమ్ముతారో లేదో. ఎందుకంటే ఈరోజు సాక్షిలో కూడా రాశారు, వివేకాను చంపింది ఎవరో అంటారేంటి, నారాసుర రక్త చరిత్రని మీరే పెట్టారు కదా హెడ్డింగ్. నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టారు. ఇప్పుడేమో దస్తగిరి చేతిలో గొడ్డలు పెట్టారు. అదేంటి, చంద్రబాబు గారి చేతిలో ఉన్న గొడ్డలి దస్తగిరి చేతుల్లోకి ఎప్పుడు వెళ్ళిపోయింది? ఈ 5 సంవత్సరాల్లో గొడ్డలు మారిపోయిందా? ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు. ఆస్తుల కోసం సునీత అంటే, అధికారం కోసం చంద్రబాబు. పదవి కోసం, ఎంపీ సీటు కోసం ఎవరు? పదవి కోసం ఎవరు? సానుభూతి పొందడానికి ఎవరు? తండ్రి రెండో వివాహంపై సునీత ఆమె భర్త ఆగ్రహం. రెండో భార్య షమీంను బెదిరించిన సునీత భర్త బావ. తండ్రి వీలునామా రాస్తానని చెప్పడంతో అడ్డు తొలగించే కుట్ర. వివేక మరణించాక ఆయన ఆస్తులన్నీ సునీతకు బదలాయింపు. ఈ పరిణామాల క్రమం చూస్తే సూత్రధారులు ఎవరో ఇట్టే తెలిసే ఛాన్స్. నాడు అధికారంలో ఉండి దర్యాప్తును నీరుగార్చిన చంద్రబాబు. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. సరే, ఒకటి మాత్రం నిజం. సో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో వీళ్ళు రాయాలి కాబట్టి తెగ రాస్తారేమో. మేబీ వివేక హత్యతో లాభం ఎవరికి, మాట మార్చి బాబు గూటులోకి వెళ్ళేది ఎవరు? సిబిఐని అడిగితే చాలు కదా. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది కదా. సిబిఐ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిందా, చంద్రబాబు గారిని విచారణకు పిలిపించిందా? సో సిబిఐ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని, భాస్కర్ రెడ్డి గారిని విచారణకు పిలిపించింది. సో సిబిఐ చెప్పేసింది ఆల్రెడీ వివేకాను చంపింది ఎవరు అనేది. సిబిఐ ఏమి చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ కాదు. సిబిఐ ఏమి టీడీపీ వాళ్ళ సంస్థ కాదు, ఎల్లో మీడియా వాళ్ళ సంస్థ కాదు. కాబట్టి జనం సిబిఐని నమ్మితే చాలు. సాక్షినో, ఈనాడునో, ఆంధ్రజ్యోతినో, టీడీపీనో, వైసీపీనో నమ్మక్కర్లా. వీళ్ళు చెప్పేది ఏమీ నమ్మొద్దు. సిబిఐ చెప్పింది మనం నమ్ముదాం. ఓకేనా? సిబిఐ ఆల్రెడీ చెప్పింది కదా, అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని, భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఉందని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి పాత్ర ఉందని సిబిఐ చెప్పింది కదా. సో మనం సిబిఐని నమ్ముతాం కదా తప్ప ఈనాడు చెప్పింది నమ్మొద్దు, ఆంధ్రజ్యోతి చెప్పింది నమ్మొద్దు, సాక్షిలో రాసింది నమ్మొద్దు, టీడీపీ చెప్పింది నమ్మొద్దు, వైసీపీ చెప్పింది నమ్మొద్దు. సిబిఐ ఏం చెప్తే అదే నమ్ముదాం. సిబిఐ ఆల్రెడీ చెప్పేసింది అవినాష్ రెడ్డి గారు అండ్ భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఉంది అని. సో మేమైతే అదే నమ్ముదాం. సాక్షిలో రాసింది మేమైతే నమ్మం. అంతే కదా. సిబిఐ తేల్చేసినట్టే కేసు, కాకపోతే అరెస్టులు చేయట్లేదు అంతే. రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన, పారిశ్రామికవేత్తలతో సమావేశం, ఉపాధి పొందిన యువతతో మాట మంచి. అయితే ఐపాక్ వాళ్ళు ఉంటారండి. మంచి స్క్రిప్ట్, రియాలిటీ షో. అయితే రేపు వైజాగ్లో రియాలిటీ షో జరుగుద్ది. చూడు, ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళండి. రియాలిటీ షో మొత్తం అయిపోయాక ఎదురుగా కెమెరా దగ్గరికి వెళ్ళి, నాగార్జున గారు నా పెర్ఫార్మెన్స్ నచ్చితే ఓటేయండి అన్నట్టు లాస్ట్లో మొత్తం ఇదంతా అయిపోయాక ఐపాక్ వాళ్ళు, అక్కడ ఆర్గనైజర్ ఉంటారు కదా, ఆ ఐపాక్ వాళ్ళ ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పెర్ఫార్మెన్స్ బాగుందా, కొంచెం పేమెంట్ ఎక్కువ ఇవ్వండి అని అడగాలి. రేపు ఉంటాయి డైలాగులు, మామూలుగా ఉండవు. ఆ ట్రైనింగ్ తీసుకున్న యువత డైలాగులు మామూలుగా ఉండవు. ఇంకా సార్ మీరు 30 ఏళ్ళు ఉండాలి సార్, సార్ మీరు మీలాంటి నాయకుడు ఇప్పుడు వరకు నేను చూడలేదు సార్, సార్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు సార్, సార్ మీరు 25 సంవత్సరాలు మినిమం మీరే సీఎంగా ఉండాలి సార్, మీలాంటి నాయకుడు ఉండాలి సార్, సార్ వాళ్ళందరూ కుట్రలు. ఇంకా మామూలుగా రావు డైలాగులు రేపు వైజాగ్లో రియాలిటీ షోలో. సరదాగా టైం ఉన్న వాళ్ళు చూడండి. మన నిజాయితీ పత్రిక, మనకు ఎంతో అద్భుతమైన నిజాయితీ పేపర్ ఉంది కదా సాక్షి, అందులో లైవ్ ఇస్తారేమో, సరదాగా చూడండి. ఇక 10వ తరగతి హాల్ టికెట్ల సిద్ధం. నేటి నుంచి డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభం. ఈ నెల 10 నుంచి 30 వరకు పరీక్షలు హాజరు కానున్న 7.25 లక్షల మంది విద్యార్థులు. హాల్ టికెట్ల మీద అన్నయ్య బొమ్మ పెడతారేమో, ఏమో. అవి ఒక్కటే జరగలేదు అనుకున్నా, హాల్ టికెట్ల మీద పెట్టట్లేదు అనుకుంటున్నా. ఎందుకంటే సర్టిఫికేట్ల మీద పెడుతున్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్ల మీద పెడుతున్నారు, ఎక్కడికక్కడ పెడుతున్నారు. సో హాల్ టికెట్ల మీద ఒక్క దగ్గరే పెట్టలేదు ఇప్పుడు వరకు. మేబీ అక్కడ కూడా పెట్టేస్తారేమో, ఎలక్షన్ టైం కాబట్టి. హాల్ టికెట్ల మీద కూడా పెట్టేయండి ఫోటో.
సీఎం గారి ఫోటోలు, ఎందుకంటే సీఎం గారు కదా. ఇక పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా PMLN నేత షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. నూతన ప్రధాని ఎన్నిక కోసం పాకిస్తాన్ పార్లమెంట్లో ఏకకుర్తి ఆడలో 336 ఓట్లకు గాను షహబాజ్కు 200 ఓట్లు దక్కాయంట. ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థి ఒమర్కు 92 ఓట్లే దక్కాయా. పాపం పాకిస్తాన్లో ఉత్కంఠగా జరుగుతున్నాయి అనుకుంటే ఏకపక్షంగా జరిగిందే. సరే, ఇక హంసవాహనంపై ఆది దంపతులు. చిన్న పరిశ్రమల వికాసంపై ఫోకస్. MSMEల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 6 సూత్రాల ప్రణాళిక అమలు. ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేయించి కేంద్ర రాష్ట్ర పథకాలతో పాటు మార్కెటింగ్ అవకాశాల కల్పనకు చర్యలు. రాష్ట్రంలో ఉద్యమ్ పోర్టల్లో నమోదు కాని 45 లక్షల MSMEలు ఉన్నట్టు అంచనా. 25% పరికరాలు ఇతర ఉత్పత్తులను MSMEల నుంచే కొనుగోలుకు ఉత్తర్వులు. మంచిదే కానీ రాయితీలు, పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారా? ఇవ్వాల. తర్వాత పరిశ్రమలకు కరెంటు బిల్లులు ఎందుకు పెంచుతున్నారు చెప్పరు. కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఫెర్రో ఎల్ఐసి పరిశ్రమలు ఎందుకు మూతపడుతున్నాయి? అలాంటివి చెప్పాలి ముందు. ఇలాంటి గాలి వార్తలు, ఇలాంటి వార్తలు రాసినప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న నష్టాలను, కష్టాలను ఫస్ట్ చూడాలి, ఆ తర్వాతే ఇవన్నీ చూడాలి. ఇక ఇదే కదా సుపరిపాలన. 5 ఏళ్లలో 2.8 లక్షల శాశ్వత ఉద్యోగాల కల్పన. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు. ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్న పలు రాష్ట్రాలు. ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్ సదస్సులో సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం రెడ్డి గారు, అంటే వైసీపీ నాయకుడు, ఆయనే మాట్లాడారు కదా. ఎవరో మాట్లాడితే అప్పుడు ఆశ్చర్యపోవాలి. ఏంటి సచివాలయం అమ్మేసిన వార్త మీద కౌంటర్ ఇవ్వలేదు సాక్షిలో? ఫస్ట్ పేజీలోనే ఇవ్వాలి కదా, ఫ్యాక్ట్ చెక్లో ఇవ్వలేదేంటి? గలీజు గురువింద అని రాశారు. సరే, ఏదో రాశారు, కానీ సచివాలయం అమ్మేసిన దాని మీద ఫ్యాక్ట్ చెక్ ఇవ్వాలి కదా. పోనీ ఇక్కడ ఎక్కడైనా ఇచ్చారా? చల్లారని సర్దుబాటు మంటలు. రాజమండ్రి రూరల్, నిడదవోలు నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయికి విభేదాలు. కొట్టుకోండి, మీ ఇష్టం, కొట్టేసుకోండి. ఆక్రమణ నిరూపిస్తే ప్రజలకే రాసిస్తా, అందరూ అదే చెప్తారు. నిరూపించలేకుండా అక్రమాలు చేయడమే మన ప్రజాప్రతినిధుల ప్రత్యేకత. నిరూపించలేకుండా అక్రమాలు చేయడమే. సో అందుకే అలా చేస్తారనమాట. సిద్ధం కాని సైకిల్ అంట, సాక్షిలో రాశారు. సిద్ధం కాని సైకిల్. ముందుకు కదలిక, మొండికేసే తెలుగుదేశంలో గందరగోళం. సీట్లు తేలవు, జనం పట్టించుకోరు. రెండో జాబితాపై నోరు మెదపని చంద్రబాబు. బీజేపీతో పొత్తు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూపులు. మరోవైపు బాబు సభలకు స్పందన కరువు. రా కదలరా సభలన్నీ ఫ్లాప్. అవును, రా కదలరా సభలేమో ఫ్లాపు, అజెండా ఫెయిలు. మీ వ్యూహం సూపర్ హిట్టు, మీ శబ్దం సూపర్ హిట్టు, మీ యాత్ర అటు సూపర్ హిట్టు, మీ సిద్ధం సూపర్ హిట్టు. ఎంతైనా సొంత పత్రిక ఉంటే మజానే వేరండి. ఏమండి, ఎవరైనా సర్పంచ్ స్థాయిలో కూడా, నేను ఈ వీడియో ముఖంగా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక మీదట ప్రతి పొలిటీషియను వీలైతే ఒక సర్పంచి, ఒక ఎంపీటీసీ స్థాయిలో వాళ్ళు కూడా సొంత పేపర్ పెట్టేసుకోండి. ఒక్క పేజ్ అయినా సొంత పేపర్ పెట్టేసుకోండి. తక్కువ ఖర్చులో, మీ బడ్జెట్లో సొంత పేపర్ ఉంటే ఆ థ్రిల్లే వేరు అసలు. ఎదుటి వాళ్ళ మీద పడి ఆడవచ్చు, ఎదుటి వాళ్ళ మీద రాసేయచ్చు, ఎదుటి వాళ్ళ మీద ఏది పడితే రాసేయచ్చు. మనల్ని మనం పొగిడించుకోవచ్చు, అపరిమితంగా పొగిడించుకోవచ్చు మనల్ని మనం. సొంత పత్రిక ఉంటే ఆ థ్రిల్, ఆ కిక్కే వేరు. చూడండి, సాక్షిని చూస్తే తెలుస్తుంది కదా. సరే, ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో జగన మజాక, అన్రాక్కు అన్స్టాపబుల్ మేళ్ళు, ప్రభుత్వ ప్రయోజనాలకు పాతర. అస్మదీయ కంపెనీకి 2013 నాటి ధరలకే అప్పనంగా 479 ఎకరాలు, 150.23 కోట్ల భూమి, 13.57 కోట్లకే పేరు మార్చుకొని వచ్చిన అన్రాక్. పైనీర్ అల్యూమినియంగా ఎంట్రీ, రాయితీపై భూమి కోసం దరఖాస్తు, 93.77 కోట్ల పాత బకాయిలపై వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు ఎత్తివేత. అంతే, మనోడికి ఇవ్వడం. పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఒక పేద కంపెనీ వచ్చి అడిగింది.
ఏమండి 150 కోట్లు అంటే మేము డబ్బులు లేవండి, మా దగ్గర డబ్బులు లేవు, మేము పేదవాళ్ళం అని చెప్పారు. అప్పుడు 13.57 కోట్లకి ఇచ్చేశారు. పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా పేదలకు మేలు చేయడమే ఈ ప్రభుత్వం ఉద్దేశం కాబట్టి 13.57 కోట్లకి 150 కోట్ల భూమి ఇచ్చారు. అది పేదలకు మేలు చేశారు. ఈ ఎల్లో మీడియా వాళ్ళు అందుకే ఇలా రాస్తూ ఉంటారు. అలా జగన్కు భారీ ఓటమే. ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం. ప్రశాంత్ కిషోర్ జోస్యం. యాక్చువల్లీ ప్రశాంత్ కిషోర్ గారి వీడియో రాలేదనుకున్నా కానీ నిన్న వచ్చింది. ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడిన వీడియో కూడా చూశాను. యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు, ఇతరత్ర ప్రయోజనాలు కాదు. ఉచితాలపై జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటమి కాదు, భారీ పరాజయం తప్పదు అని చెప్పారనమాట. భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవు. ప్రజలు అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు. ప్రజాధనం ఖర్చు చేస్తూ వారి బాగోగులు చూస్తున్నాం అనుకోవడం తప్పు. జగన్కు కేసీఆర్ గతే ప్రశాంత్ కిషోర్ అనమాట. సో ప్రశాంత్ కిషోర్ కామెంట్లు నిన్న కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇక వాలంటీర్లపై సొమ్ము వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వాలంటీర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు, అయ్యో మేమెందుకు వాలంటీర్లం అవ్వలేకపోయామా అని. ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. చూడు, వాళ్ళకి స్మార్ట్ వాచ్లు వెళ్తున్నాయి, గడియారాలు వెళ్తున్నాయి, చీర జాకెట్లు వెళ్తున్నాయి, బట్టలు వెళ్తున్నాయి, స్వీట్ బాక్సుల్లో 5,000 రూపాయలు స్వీట్ బాక్సుల్లో డబ్బులు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. వాళ్ళకి కుక్కర్లు వెళ్తున్నాయి, ఎన్ని వెళ్తున్నాయో. వాలంటీర్ ఉద్యోగం చేసుకున్నా బాగున్నామో పాపం. చాలామంది అదే అనుకుంటున్నారు ఇప్పుడు. ఇక తర్వాత పాఠశాల విద్యకు నటి సౌమ్య శెట్టి దొంగ అవతారమా? స్నేహితురాలి ఇంట్లో విడతల వారీగా బంగారం చోరీ. ఆ నగలు విక్రయించి గోవాలో ఎంజాయ్. కొత్త నగలు కొనుగోలు, క్రెడిట్ కార్డు అప్పులు చెల్లింపు, బ్యాంకు ఖాతా లావాదేవీల్లో గుర్తించిన పోలీసులు. దొంగతనం కేసులో అరెస్టు, 57 తులాలు రికవరీ. ఓ నాయన, 57 తులాలు వేసిందా? మహానుభావురాలువే తల్లి నువ్వు. అంతే, జల్సాలకు అలవాటు పడితే అంతే. బిడ్డ కొట్టొద్దురా. తల్లి జుట్టుపట్టి ఏడ్చి ఎగిరి గుండెలపై తన్ని తండ్రిని చెంపలపై కొట్టి దాష్టికం. ఓ ఉన్మాది పుత్రుడి కాఠిన్యం, ఆస్తి వెంటనే ఇవ్వలేదనే విచక్షణారహితంగా దాడి. మానవత్వ విలువలు కోల్పోతున్నాం మనం. రియాలిటీ షోలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ. రియాలిటీ షోలోకి వెళ్ళిపోయి మానవత్వ విలువలు కోల్పోయి ఇదిగో తల్లిదండ్రులను రోడ్డు మీద పెట్టి కొట్టాడంట ఎవడో మహానుభావుడు. సో ఇంకా ఈనాడు లోపల పేజీల్లో ఈరోజు జగనన్న పాపాలు అది ఇదైతే ఏం వేయలేదు. పంటలు ఎండుతున్నాయి, నీళ్ళు ఇవ్వమండి. పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా మాకు ప్రాజెక్టులు పూర్తి అవ్వలేదు కాబట్టి నీళ్ళు ఇవ్వం. పురపాలికలో ఆయనే దిక్క. పదవి విరమణ చేసిన వెంటనే పునర్నియమించాలా ఏర్పాట్లు, సీఎంఓ కార్యాలయం నుంచి ప్రతిపాదనలు. ఓకే, వైనాట్ 175లో భాగంగా మాకు అనుకూలమైన అధికారులను మేము అలా కూర్చోబెడతాం. సో ఈనాడులో అంతే, ఇంకా వాల్యుబుల్ అయితే ఏమీ లేవు. సో ఈ రోజుకైతే ముగిద్దాం. ఇంకా ఏమైనా కీలకమైన అంశాలు ఉంటే మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.